ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్భక్తులారా, పరసా టీవీ ద్వారా అందిస్తున్న వైశాఖ పురాణం 8వ రోజులోకి ప్రవేశించాం. నారద మహర్షి అంబరీషునికి అనేక వైశాఖ ధర్మాలు, వైశాఖ మాస విశిష్టతను గురించి చాలా చక్కగా వివరిస్తున్నాడు. అంబరీషుడు కూడా తనకు ఉన్నటువంటి అనేక సందేహాలను నారద మహర్షిని అడిగి తీర్చుకుంటున్నాడు. ఇంకా విశేషాలు చెప్పమని అడుగుతూ ఉంటే నారదుడు సంతోషించి, నాయనా, విష్ణు కథల పట్ల ఆసక్తి కలగడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. పూర్వజన్మ సుకృతం ఉంటేనే కానీ ఇలాంటి ఆలోచన రాదు. జన్మ సంసార బంధములను విడిపించి ఉత్తమ భాగవతుడుగా నిన్ను భావిస్తున్నాను. నేను భాగవత ధర్మాలన్నీ వివరిస్తాను, విను. ముక్తిని కలిగించేటువంటి శుభకరమైనటువంటి భాగవత ధర్మాలన్నీ నీకు చాలా అర్థమయ్యేటట్టు వివరిస్తాను అని చెప్తూ ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. శుద్ధి, మడి, స్నానము, సంధ్యావందనము, దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తర్పణములు, ఇటువంటివన్నీ కూడా వైశాఖ మాసంలో విశేషమైన ఫలితాలను ఇస్తాయి. వీటిని ఆచరించడమే వైశాఖ వ్రతము అని చెప్పబడుతోంది. వైశాఖ మాస ధర్మములో ఆచరించినటువంటి వారికి ముక్తే కలగదు. సర్వధర్మముల యందు వైశాఖ వ్రత ధర్మము ఎంతో ఉత్తమమైనటువంటిది, సాటి లేనిది. రాజులేని రాజ్య ప్రజల వలె పెక్కు ధర్మములున్నాయి, కానీ అవి దుఃఖప్రదములు, కష్టాలని కలిగిస్తాయి. రాజ్యానికి రాజు ఎంత ముఖ్యమో మనిషి జీవితంలో వైశాఖ ధర్మాలను అనుసరించడం కూడా అంత ముఖ్యము. ఈ వైశాఖ మాసంలో నీటితో నిండిన పాత్రను ఇచ్చుట, మార్గములో నీడను కల్పించుట, అంటే చెట్లను పెంచడం ద్వారా కానీ, ఏదైనా ఒక విశ్రాంతి మండపాలు లాంటివి నిర్మించడం కానీ, తాటాకు పందిర్లు వేయడం కానీ, అంటే నీడను ఏర్పాటు చేయడం అనేటువంటిది చాలా ముఖ్యం. అలాగే చలివేంద్రాలను ఏర్పాటు చేయట, చెప్పులను దానముగా ఇచ్చుట, గొడుగును విసనకర్రను దానము చేయుట, నువ్వులతో కూడిన తేనెను దానమిచ్చుట, ఆవు పాలు, పెరుగు, మజ్జిగ, నేయి, వెన్న, వీటిని దానము చేయుట చాలా మంచి ఫలితాలను ఇస్తాయి అంబరీష అంటూ నారదుడు ఇంకా చెప్తున్నాడు. ప్రయాణము చేసేటువంటి వారికి, బాటసారులకు సౌకర్యముగా ఉండేలాగా, వారి దాహము తీరే విధంగా మంచినీరు లభించేలా ఏర్పాట్లు చేయాలి. ఇది వరకటి రోజుల్లో అయితే పూర్వకాలంలో బావులు తవ్వించేవారు, చెరువులు ఏర్పాటు చేసేవారు. ఇప్పుడు చలివేంద్రాలు ఏర్పాటు చేయడమే గొప్ప విషయంగా భావించాలి మనం. అలాగే కొబ్బరి బొండం నీళ్ళు ఇవ్వడం, చెరుకు రసాన్ని ఇవ్వడం చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. కస్తూరి, వీటిని దానం చేయుట, మంచి గంధమును పూయుట, మంచము, పరుపు దానమిచ్చుట, మామిడి పండ్లు, రసము, దోస పండ్లు దానం చేయుట, దమనము, పుష్పములు చాలా గొప్ప విశేషమైనటువంటి పూజా ద్రవ్యాలుగా చెప్పబడ్డాయి. పుష్పములను విష్ణువుకి సమర్పించాలి. అలా విష్ణువుకి సమర్పించినటువంటి పువ్వులను కొంతమందికి కానుకగా ఇస్తూ ఉంటే అది గొప్ప ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. సాయంకాల సమయంలో, అంటే 4 గంటలు దాటిన తర్వాత నుంచి సాయంకాల సమయంలో పానకం పంచిపెట్టడం, ఎవరికైనా పానకం ఇవ్వడం కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పబడుతోంది. పూర్ణిమయందు పులిహార మొదలగు చిత్రాన్నములు దానముగా సమర్పించాలి, ప్రసాదముగా పంచిపెట్టాలి. చిత్రాన్నములు అంటే పులిహార, అలాంటి రైస్. ఇప్పుడు రకరకాల రైసులు చేస్తున్నారు కదండి అనేక మంది. నిమ్మకాయ పులిహార అంటారు, దెబ్బకాయ పులిహార అంటారు, లేకపోతే లెమన్ రైస్ అంటారు, టమోటా రైస్ అంటారు, చింతపండు పులిహార అంటారు,
దబ్బకాయ రైస్ అంటారు, మామిడికాయ రైస్ అంటారు, ఇలా రకరకాలు ఉన్నాయి కదా. అలా చిత్రాన్నాలను ఇవ్వచ్చు. ప్రతిదినము దధ్యోజనం పంచిపెట్టడం, భగవంతుడికి నివేదించి దధ్యోజనం అంటే పెరుగు సొంటితో వేసి తయారు చేసినటువంటిది, మిరియాల పొడి కాస్త సొంటి పొడి పెరుగు వేసి ఇచ్చేటువంటి దధ్యోజనం చాలా గొప్ప ప్రసాద నివేదనగా చెప్పబడుతూ ఉంది. అలాగే తాంబూలము దానముగా ఇవ్వడం కూడా చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. అమావాస్య నాడు తప్పనిసరిగా పితృదేవతలను స్మరించుకొనుటూ వారికి ప్రీతి కలిగించే విధంగా దాన ధర్మాలు చేయడం కూడా చాలా గొప్ప ఫలాన్ని ఇస్తుంది. నారదుడు చెప్తున్నాడు, ఓ అంబరీష, ప్రతిదినము సూర్యోదయానికి ముందుగా స్నానం చేయాలి, శ్రీ మహావిష్ణువు పూజ చేయాలి, పూజ చెయ్యలేకపోతే స్మరణైనా చేయాలి, దర్శనమైనా చేసుకోవాలి. అందుబాటులో ఉన్న పువ్వులను శ్రీ మహావిష్ణువు దగ్గర పెట్టి దీపం వెలిగించి నమస్కారం చేయడమే పూజ అవుతుంది. మనసులో నామము స్మరించుకుంటూ ఉండాలి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః అనేటువంటి నామములు తలుచుకుంటూ ఉండడమే. విష్ణు కథాశ్రవణం చేయాలి. వైశాఖ మాసంలో కాసేపైన విష్ణు కథాశ్రవణం అంటే, విష్ణు కథ అంటే ప్రత్యేకంగా విష్ణు కథ అంటూ ఏమీ ఉండదు. అనేక పురాణాల్లో విష్ణువుతో ఉన్నటువంటి, విష్ణువు గురించి తెలియజేసేటువంటివి, విష్ణు మహిమను తెలియజేసేటువంటివి వినాలి. అంటే మీరు ప్రహ్లాద చరిత్ర వినొచ్చు, గజేంద్ర మోక్షం వినొచ్చు, కుచేలోపాఖ్యానం వినొచ్చు, పాండవులకి శ్రీకృష్ణుడు చేసినటువంటి అనేక ఉపకారముల గురించి వినొచ్చు, భగవద్గీత వినొచ్చు. ఏవైనా సరే విష్ణు ప్రీతికరమైనటువంటి విష్ణు పురాణాల్లో అంశాలు ఏవైనా సరే రోజుకొకటైనా సరే వింటూ ఉండాలి. భాగవతం వింటే చాలా మంచిది అని చెప్పబడుతోంది. అలాగే అభ్యంగ స్నానం చేయకూడదు వైశాఖ మాసంలో. తలంటుకోవడం, మామూలుగా తలమించి నీళ్లు పోసుకోవడం తలంటూ అవ్వదు. కుంకుడికాయలు, షాంపూలు అవి పెట్టి కాస్త నూనె అది రాసుకొని చేసేటువంటి దానిని అభ్యంగన స్నానం అంటారు. అటువంటివి వైశాఖంలో చెయ్యకూడదు. ఎండలో ప్రయాణం చేసి వచ్చినటువంటి వారికి చక్కటి నీడను కల్పించాలి, గాలిని కల్పించాలి, తాగడానికి నీళ్ళిచ్చి దాహాన్ని తీర్చాలి. సుగంధ పుష్పములతో విష్ణు పూజ చేయాలి. సుగంధ పుష్పములు అంటే మంచి వాసన వస్తూ ఉంటాయి. పువ్వులు కొన్ని, మల్లెపూలు మంచి వాసన వస్తూ ఉంటాయి, సంపంగి పూలు మంచి వాసన వస్తూ ఉంటాయి. అలాగా కొన్ని పరిమళ భరితమైనటువంటి పుష్పములు ఉంటాయి. అలా సుగంధ భరితమైనటువంటి పుష్పములతోటి పూజ చేయడం అనేటువంటిది చాలా మంచిది. ఒకవేళ కొన్ని పువ్వులకి కొత్తగా ఏం చేస్తున్నారంటే సెంటు స్ప్రే చేస్తారు, వాటి మీద స్ప్రే చేసి వాటిని సమర్పిస్తారు. అంటే సుగంధ పరిమళ ద్రవ్యం కూడా పూజలో చాలా విశేషమైనటువంటిది. ఇంకా పెరుగన్నం నివేదన చాలా గొప్ప ఫలితం. అలాగే గోవులకు ఈ వైశాఖ మాసంలో ప్రతిదినము గోగ్రాసం సమర్పించాలి. ఏవి పడితే అవి పెట్టేయకూడదు. ఆవుకి ఆహారం జీర్ణం అయ్యే విధంగా ఉండేటువంటిది, ఆవుకి ఇష్టమైనటువంటి పదార్థాలే పెట్టాలి. మామిడి పండు పెట్టండి, అరటి కాయ పెట్టండి, పండు కంటే అరటి కాయ. అలాగే ఆకుకూరలు పెట్టండి, గడ్డి, చిట్టు, తౌడు వంటివి పెట్టండి. గోగ్రాసం అన్నారు, అందుకనే గడ్డిని పెడితే చాలు. ఒక గడ్డి పరకలు ఒక 20-30 తీసుకొని గోవుకి పెట్టినా చాలా మంచి ఫలితం ఇస్తుంది. ఆ విధంగా గోసేవ చేయాలి, గో ప్రదక్షిణ చేయాలి అని కూడా చెప్పబడుతోంది. ఇంకా సద్బ్రాహ్మణుల పాదములను కడిగి ఆ నీటిని తలపై జల్లుకొనుట ముఖ్య కర్తవ్యము. మంచి ఉత్తమమైనటువంటి బ్రాహ్మణులు ఎవరైనా ఉన్నట్లయితే, వారు మీకు తారసపడినట్లయితే వారికి పాదపూజ చేసి ఆ జలమును శిరస్సు మీద జల్లుకోవడం కూడా మంచిదిగా చెప్పబడుతోంది. బెల్లము, శొంఠి, ఉసిరిక పప్పు, బియ్యము, కూరగాయలు వీటిని దానం చేస్తూ ఉండాలట. ప్రయాణికుల్ని ఆదరించాలట, కుశల ప్రశ్నలు వేయాలట,
వారికి ఆతిథ్యం ఇస్తూ ఉండాలి. ఎక్కడి నుంచైనా దూరం నుంచి అలసి వచ్చిన వాళ్ళని కాస్త మంచి ప్రశ్నలు వేసి మంచిగా కూర్చోబెట్టి ఆదరించి వారికి కాస్త ఆకలి తీర్చే విధంగా, దాహం తీరే విధంగా, అలసట పోయే విధంగా కాస్త ఆదరించి పంపడం అనేటువంటిది వైశాఖ మాసంలో చేయవలసిన ముఖ్యమైనటువంటి ధర్మం. ఎండలో ఏం వెళ్తావు, కాసేపు ఆగి విశ్రాంతి తీసుకుని వెళ్ళు అని ఒక గంట వాళ్ళని విశ్రాంతి తీసుకొని ఇవ్వాలన్నమాట. ఆ విధంగా వైశాఖ ధర్మాలన్నీ మానవ సేవతో కూడినటువంటి ధర్మములుగానే చెప్పబడతాయి. ఇంకా పుష్పములతో చిగుళ్లతో విష్ణు పూజ చేయాలి. చిగురు, లేత చిగురులు ఉంటాయి. వసంత ఋతువు కదండి, మామిడి చిగురు ఉంటుంది, అలా ప్రతి చెట్టుకి చిగురు ఉంటుంది. అలాంటి చిగురును కూడా విష్ణువుకి సమర్పించాలట పూజలో. విష్ణువుని తలుచుకొని పుష్పములను దానమిచ్చుట చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పబడుతోంది. మంచి పువ్వుల దండలు తయారు చేసి, పువ్వుల మాలలు తయారు చేసి విష్ణువుకి సమర్పించి వాటిని కొంతమందికి ఇవ్వండి. ఎంతో సంతోషంగా తీసుకునేటువంటి వారందరికీ ఇవ్వండి. అది చాలా గొప్ప ఫలితం ఇస్తుందని, సర్వపాపములను హరిస్తాయట, అఖండ పుణ్యమునిస్తాయట. పుష్పములతో శ్రీ మహావిష్ణువుని పూజించకుండా, విష్ణు కథాశ్రవణం చేయకుండా, అసలు ఏ పుష్పము విష్ణువుకి సమర్పించకుండా, విష్ణువు యొక్క కథను చెప్పకుండా, వినకుండా వ్యర్థముగా కాలం గడిపేటువంటి స్త్రీ పతి సౌఖ్యమును, పుత్రలాభమును పొందదు అని చెప్పబడుతోంది. ముఖ్యంగా స్త్రీలు ఈ విధంగా వ్యవహరిస్తే, వైశాఖ మాసంలో ఇస్తే పతి వల్ల సౌఖ్యాన్ని పొందకుండా ఉండిపోతుంది, పతి సౌఖ్యానికి దూరం అయిపోతుంది, పుత్రుని వల్ల లాభాలు పొందకుండా ఉండిపోతుంది, ఆమె కోరికలేవి తీరవు అని నారదుడు స్పష్టం చేశాడు. అలాగే శ్రీ మహావిష్ణువుని వివిధ రూపములలో, శ్రీ మహావిష్ణువు ఏం చేస్తాడట, వివిధ రూపాలలో జనులను పరీక్షించుటకు వస్తాడు. ఆయన విష్ణువుగా వచ్చి నీ ముందు నిలబడ్డు. నీలో దాన గుణం ఎలా ఉంది, అతిథిని ఆదరించే గుణం ఎలా ఉంది అని తెలుసుకుందుకు ఏదో ఒక రూపంలో వస్తాడు. నువ్వు ఆదరించడానికి యోగ్యముగా లేని రూపంలోనే వస్తాడు ఆయన. ఒక జంతువుగా కూడా రావచ్చు. కాబట్టి నువ్వు ఆ టైంలో ఏదైనా ఆహారం తీసుకుంటే, మూగజీవి ఏమైనా వస్తే కొద్దిగా ఆహారం పెట్టడమే, వాటికి పక్షులకు ఆహారం పెట్టి, ఎవరైనా అలా మన దగ్గరకు వచ్చి కాస్త ఏదైనా పెట్టండి అని అడిగిన వారికి లేదనకుండా ఓ పండో ఫలమో ఏదో ఒకటి ఇచ్చి పంపించడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. విష్ణువు అనేక రూపాల్లో పరీక్షించడానికి వస్తూ ఉంటాడు. అలాగే పరివారంతో సంచరిస్తూ ఉంటాడట ఆయన, ప్రతి గృహాన్ని చూస్తాడట ఆయన. అందువల్ల పవిత్రమైనటువంటి ఈ వైశాఖ మాసంలో పూజాధికములు తప్పనిసరిగా చేయాలి. దీపారాధన, పువ్వులు సమర్పించడం, ఏదో ఒక ప్రసాదం చేసి నివేదన చేయడం, వచ్చిన వారికి కాస్త పానకం అది ఇవ్వడం, ప్రసాదం పానకం నివేదన పెట్టి రెడీగా ఉంచుకుంటారు, వచ్చిన వారికి కొద్దిగా పానకం ఇస్తారు కొద్దిగా. ఈ విధంగా శ్రీహరి కోపానికి గురవుతారు ఇవేమీ చేయకుండా. వైశాఖ మాసమా అంటే ఏంటి, మేము ఎప్పుడూ వినలేదు, కార్తీక మాసంలో కదా పూజలు కట్టా చేసేది అని అనుకోకూడదు. ఎందువల్ల వైశాఖ మాసము చాలా యోగ్యమైనటువంటి మాసం అని వింటున్నాం మనం. అందువల్ల వైశాఖ మాసంలో మేము ఎప్పుడూ చేయలేదు కాబట్టి, మాకు తెలియదు కాబట్టి ఇంక ఇది గొప్పది కాదు అనుకోకూడదు. ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇప్పటి నుంచి ఆచరించడం మొదలుపెట్టండి. యథాశక్తి చేయమంటున్నాడు. ప్రత్యేకమైన పూజలు ఏమీ లేవు, దాహం తీర్చడమే, భగవంతుడికి పువ్వులు సమర్పించడమే, నామాన్ని అనుకోవడం, విష్ణు కథలు అనుకోవడం, ఇదే కదా వైశాఖ ధర్మాలు. అందువల్ల యథాశక్తి వైశాఖ వ్రతాన్ని ఆచరిస్తూ ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టడం, దప్పికగా ఉన్నవారికి దాహం తీర్చడం, ఇవన్నీ కూడా సర్వ ప్రాణుల యందు ఉన్నటువంటి జీవాత్మ రూపమున పరమాత్మ ఉంటాడు. సర్వప్రాణులందరూ జీవాత్మే జీవాత్మలో పరమాత్మ ఉంటాడు. కాబట్టి ఆ పరమాత్మను అందరి యందు చూస్తూ వీలైనంత సేవ చెయ్యడమే వైశాఖ ధర్మము అని చెప్పబడుతోంది. అలా ఎవరైతే చేస్తారో వారికి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది. అలా చెయ్యకపోతే కనీసం ఒక్కరికైనా మంచినీళ్ళు దాహం, వేసవి కాలంలో ఈ వైశాఖ మాసంలో దాహం తీర్చకపోతే వాళ్ళు చకోర పక్షులై పుడతారు, పశువులై జన్మిస్తారు. ఒక్కరికైనా అన్నదానం చేయకపోతే పిశాచాలు అవుతున్నారు.
మరి ఆ పిశాచమైనటువంటి దాని యొక్క కథని రేపటి రోజు భాగంలో తెలుసుకుందాం. చూస్తూ ఉండండి, చూడమని చెప్పండి, పరసా టీవీని ప్రోత్సహించండి. మీ అందరి యొక్క ఆదరణతో ముందుకు వెళ్తున్నటువంటి పరసా టీవీ ద్వారా త్వరలో కాశీక్షేత్ర వైభవం, చాలా అద్భుతమైనటువంటి పురాణ శ్రవణం మీ అందరికీ అందించబడుతోంది. కాబట్టి అందరూ ప్రోత్సహించి సబ్స్క్రైబ్ చేయించండి. మీకు తెలిసిన వారికి చెప్పండి, వైశాఖ పురాణాన్ని వినమని చెప్పండి. సర్వే జనా సుఖినో భవంతు, సర్వదేవత అనుకూల సిద్ధిరస్తు, లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్.